ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ఇద్దరు సీనియర్ నేతల పరోక్ష మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ప్రస్తుతానికి వారి పంచాయతీ ఢిల్లీ పెద్దల వద్దకు చేరిందని అంటున్నారు. సందట్లో సడేమయ్యా అన్నట్లుగా మరో నేత ఈ ఇద్దరి మధ్య దూరి స్వామి కార్యం స్వకార్యం కానిచ్చేస్తున్నారట. అటు కేంద్ర మంత్రి ఇటు ఎంపీ ఇద్దరి మధ్య గొడవలో కీలకంగా మారుతున్నారట ఆ ఎమ్మెల్యే. రాబోయే రోజుల్లో ఈ ముగ్గురి మధ్యన ఈక్వేషన్లు మరిన్ని రసవత్ర పొలిటికల్ ఫైట్లకు కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత వారం రోజులుగా తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలు చర్చనీయాంశాలుగా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్కి ఎంపీ ఈటెల రాజేందర్కు మధ్యన పరోక్షంగా జరిగిన మాటల యుద్ధం తాలూకా పంచాయతీ ఢిల్లీ పెద్దల ముందుకు వెళ్లినట్లుగా సమాచారం. హుజూరాబాద్ కేంద్రంగా తనకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో తనను ఓడగొట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అదే సమయంలో ఈటెల రాజేందర్ అనుచరులమైనందుకు తమకు బీజేపీలో ప్రాతినిధ్యం దక్కడం లేదని హుజూరాబాద్కు చెందిన కొందరు బీజేపీ నేతలు ఈటెల ముందు ఆగ్రహం వెళ్లగక్కారట. వారికి భరోసా ఇచ్చిన ఈటెల రాజేందర్ ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీ పెద్దల దాకా వెళ్లాయట. బిడ్డా కరీంనగర్ నా అడ్డా అంటూనే వాడు సైకోనా, శాడిస్టా, మనిషా, పశువా, అసలు వాణ్ణెవడు నడిపిస్తున్నారంటూ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పెద్దలను కలవరానికి గురిచేశాయని చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరెవరైతే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారందరి జాతకాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానంటూ ఈటెల రాజేందర్ చేసిన హెచ్చరికలు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించే అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం తాత్కాలికంగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. దీంతో తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు సీనియర్ నేతల ఘర్షణ నేపథ్యంలో కొత్త నేత పేరు వినిపిస్తోంది. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లుగా ఎంపీ ఈటెల రాజేందర్ కు చిరకాల ప్రత్యర్థి అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డితో కేంద్ర మంత్రి బండి సంజయ్ సఖ్యంగా ఉంటున్నారు. కౌశిక్ ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత అయినప్పటికీ ఆయన పట్ల బండి సంజయ్ ఎక్కడలేని ప్రేమను కనబరుస్తున్నారట. ఈ నేపథ్యంలో తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే బండి సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరూ ఏకమయ్యారని, వారిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే తన మనుషులను ఇబ్బంది పెడుతున్నారనేది ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహమట. బీజేపీలో ప్రాధాన్యత లేదని, బండి సంజయ్ కారణంగా దెబ్బతింటున్నామని ఈటెల రాజేందర్ ముందు ఆవేదన చెందిన హుజూరాబాద్ బీజేపీ నేతలతో అన్ని విషయాలు సమగ్రంగా మాట్లాడారట ఈటెల రాజేందర్. ఆ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డట్టుగా సమాచారం. బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరు వేరువేరు పార్టీలకు చెందినవారు అయినప్పటికీ పార్టీలకు అతీతంగా ఇద్దరూ కలిసి తనను టార్గెట్ చేస్తున్నారని, దీనిపై త్వరలోనే తన కార్యాచరణ ఉంటుందని ఈటెల తన అనుచరులకు భరోసా ఇచ్చారట. ఇప్పటికే ఈటెల వర్సెస్ బండి ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో వీరి మధ్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేరు రావడం ఆసక్తికరంగా మారింది. దీనిపై కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారు, ఈటెల కౌంటర్ అటాక్ ఎలా ఉంటుంది తదితర ప్రశ్నలు హాట్ టాపిక్స్ గా మారాయి.